హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ చాలా హెల్దీ రెసిపీ అండి. అదే ఓట్స్ దోశ. ఈ ఓట్స్ దోశతో పర్ఫెక్ట్ కాంబినేషన్గా మనం ఇక్కడ టమాటా చట్నీని కూడా తయారు చేసుకున్నాము. టమాటో చట్నీతో ఓట్స్ దోశ చాలా చాలా బాగుంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు వారి డైట్లో దీన్ని తీసుకున్నట్లయితే తప్పకుండా వెయిట్ లాస్ అవుతారండి. అలాగే చాలా ఈజీగా కూడా ఈ బ్రేక్ఫాస్ట్ తయారైపోతుంది. ఓకే, ఓట్స్ దోశ విత్ టమాటో చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఓట్స్ దోశని ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు వరకు ఓట్స్ని తీసుకోండి. మార్కెట్లో చాలా రకాల బ్రాండ్లు అవైలబుల్గా ఉంటాయండి. మీకు నచ్చిన ఓట్స్ని ఎంచుకోండి. 1 కప్పు వరకు చిన్న మిక్సీ జార్లో ఓట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేయండి. జీలకర్ర వేయడం వల్ల ఓట్స్ దోశ మరింత టేస్టీగా ఉంటుందండి. ఈ రెండింటిని కలిపి ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుని అందులోనే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, తగినంత వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా దోశ పిండి మాదిరిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న పిండిని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టి ఉంచండి. ఈలోపు మనం చట్నీ ప్రిపరేషన్ని చూద్దాం. స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ అన్నింటినీ దోరగా కలుపుకుంటూ వేయించుకోండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తరువాత అదే కడాయిలో 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అందులోనే మీ కారానికి తగ్గట్టు 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని కూడా వేసి కలుపుకుంటూ వేయించుకోండి. అవి కాస్త ఆయిల్లో వేగిన తర్వాత అందులోనే 4 మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేసినట్లయితే టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం అంటే 1 ఇంచు చింతపండుని కూడా మీరు దీంట్లో వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుందండి. అన్నింటినీ యాడ్ చేసుకుని ఒకసారి మూత పెట్టి ఉడికించుకోండి. ఈ విధంగా ఆయిల్లో కాస్త మగ్గిన తర్వాత అందులో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 అర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూతని ఉంచి మీడియం ఫ్లేమ్లో టమాటాలు మగ్గి దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఈలోపు మనం వేయించి పక్కన పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒకసారి కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టి ఉంచాలి. మధ్య మధ్యలో మూతను తీసి టమాటా ముక్కలు అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, వాటర్ అంతా ఆవిరైపోయి టమాటా ముక్కలు ఈ విధంగా ఉడికిపోయి దగ్గర పడిపోయింది కదా. ఈ టైంలో మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసేసుకొని ఈ టమాటా మిశ్రమాన్ని చల్లబడే వరకు పక్కన పెట్టి ఉంచాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి చల్లారబెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ అవసరం లేదండి. ఈ విధంగానే మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే మెత్తటి పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం తాలింపుని వేసుకుందాం. తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ని తీసుకుని అందులో తాలింపు దినుసులన్నింటినీ యాడ్ చేసుకుని వాటిని దోరగా వేయించుకొని పచ్చడికి యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి చాలా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఈ పచ్చడి మనం అన్నంలో కూడా తినచ్చండి. మీకు ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే టమాటాలని ఉడికించుకునేటప్పుడు కూడా వాటర్ని వేయకుండా ఓన్లీ ఆయిల్లోనే మగ్గించుకున్నట్టయితే మరింత ఎక్కువ కాలం వరకు నిల్వ ఉంటుందండి. అంటే ఒక 3-4 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓట్స్ దోశని వేసుకుందాం.
దోస పాన్ మీద 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఈ విధంగా ఉల్లిపాయతో ఆయిల్ అంతటిని స్ప్రెడ్ చేయండి. ఇలా చేయటం వల్ల దోస మంచి కలర్ వస్తుందండి. ఉల్లిపాయతో ఆయిల్ని స్ప్రెడ్ చేయడం వల్ల ఇది ఒక చిన్న టిప్. ఇప్పుడు ఒక గరిట పిండిని తీసుకొని ఈ విధంగా దోసని వేసుకుని దాని మీద ఉల్లిపాయ పచ్చిమిర్చిని స్ప్రింకిల్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే క్యారెట్ని కూడా తురుముకొని యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎంతైతే వేసుకోవాలనుకుంటున్నారో అంత ఆయిల్ని యాడ్ చేసుకుని మీరు వెనకాలకి దోసని తిప్పుకోండి. నేను ఇక్కడ ఉల్లిపాయలు వేసాను కాబట్టి బ్యాక్కి తిప్పలేదండి. ఒక 5 నిమిషాల 5 సెకండ్ల పాటు ఇలాగా క్లోజ్ చేసి ఉంచి తీసేసాను. సేమ్ అదే విధంగా నెక్స్ట్ దోసని కూడా వేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా క్లోజ్ చేసి ఒక 5 సెకండ్స్ వరకు ఉంచి తీసేస్తున్నాను. అంతే అండి, చాలా చాలా టేస్టీగా ఉండే క్రిస్పీ దోశలు రెడీ అయిపోతాయి. మనం ఇక్కడ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకున్నాం కదా, కాస్త క్రిస్పీగా కాస్త సాఫ్ట్గా ఈ ఓట్స్ దోశ చాలా చాలా హెల్తీగా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.